హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం సాడ్గా ఉంది. ఎందుకు అంటే చదువుకుంటున్నాను అనమాట, ఇట్లా అరుగు పైన కూర్చొని. సో మాకు ఇట్లా చిన్న అరుగు ఉంటుంది అనమాట బయట. నేను ఇండియాలో కూడా మా అరుగు మీద కూర్చొని ఇట్లా చదువుకుంటే ఆ ప్రశాంతత వేరు అసలు. ఎందుకంటే అక్కడ కూర్చొని తినడం, చదువుకోవడం, ఇక్కడే అంటే చలికాలం కదా ఇక్కడ పడుకోలేము. బట్ ఎండాకాలంలో మాత్రం ఇట్లా అరుగు పైన పడుకుంటుండే బయట. సో యాక్చువల్గా మెయిన్ టాపిక్ వచ్చేసి నేను ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నా అంటే, యాక్చువల్గా రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. నేను అన్ని వీడియోస్లో చెప్తాను. మీరు హాస్పిటల్ వచ్చినా, ఇండస్ట్రియల్ వచ్చినా, క్లినిక్ వచ్చినా ప్రాసెస్ అంతా ఇండియాలోనే కంప్లీట్ చేసుకొని వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకటేంటి అంటే, ఇండియాలో మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అది కంపెనీస్ని బట్టి, ఇండస్ట్రియల్స్ని బట్టి ఉంటుంది. అండ్ హాస్పిటల్ సైడ్ మోస్ట్లీ ఉండకపోవచ్చు. సో ఇండస్ట్రియల్ అయినా, క్లినిక్ అయినా ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇప్పుడు చదువుకున్న మా ఫ్రెండ్ కూడా చదువుకుంటున్నాడు చూడండి. సో మీకు ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ 6-7 ఇంటర్వ్యూస్ ఇచ్చిన, పనికిమాలిన ఇంటర్వ్యూస్. అవి కూడా దేనికి కూడా యూస్ఫుల్ ఉండదు. అది ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని కంపెనీస్ ఉంటాయి, అది వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అవే క్వశ్చన్స్ అడుగుతారు. మనం చదువుకునే ఉంటాయి. ఎందుకు సెలెక్ట్ చేయరు అంటే, వాళ్ళకి ఏదో నామకే వాస్తే ఇంటర్వ్యూస్ పెడతారు, వదిలేస్తారు. సైట్స్ దొరికినప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూస్ పెడతారు. ఇట్లా నాకు ఆల్మోస్ట్ 6 ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. ఇది రేపు 7th ఇంటర్వ్యూ. ఇది చేసినా కానీ పెద్ద ఫాయిదా ఏముండదు, ఎందుకంటే సైట్స్ అసలే లేవు. సో అందుకనే నేను మా కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. అది శాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇందులోనే చేస్తున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది. నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా చెప్తాను ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే దాన్ని కీప్ వాచింగ్ మై వీడియోస్. ఉంటాం. బాయ్ బాయ్.